ఈ రోజున ఈ విషయాలను భక్తులందరూ గుర్తుంచుకోవాలి. సాత్విక ఆహారాన్ని తినాలి. మన యొక్క మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి. కోపం, అహం, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. అసత్య మాటలు, వాదనలకు దూరంగా ఉండాలి. పేదలకు సహాయం చేయాలి. కుటుంబంలో, సమాజంలో ప్రేమ, సామరస్యాన్ని కాపాడుకోవాలి. ఈ చైత్ర పౌర్ణమి ఆత్మ పరిశీలనకు, దైవారాధనకు, మానవ సేవకు ఒక పవిత్రమైన సందర్భం. ఒక వ్యక్తి నిజమైన హృదయంతో భగవంతుణ్ణి స్మరించి ఇతరుల సంక్షేమం కోసం పనిచేసినప్పుడు వారి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు కూడా లభిస్తాయి. భగవంతుని అనుగ్రహంతో ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున భక్తుల జీవితంలోకి నూతన శక్తిని, సానుకూలతను, ఆధ్యాత్మిక పురోగతిని కూడా తీసుకువస్తుందని మనందరం నమ్మాలి. హరి ఓం.